సో ఫైనల్లీ మనం షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంకా కొంచెం అనేది బ్యాలెన్స్ ఉంది. ఇంకో 2-3 days లో మొత్తం అంతా కూడా బ్యాచ్ వర్క్లతో సహా మూవీ మొత్తం కూడా అయిపోద్ది. సో దీనికి మన ఈ బ్యాచ్ ఎవరైతే కనపడుతున్నారో ఒకసారి ప్లాన్ చేయండి మొత్తం అందరినీ. సో వీళ్ళందరూ పేర్లు కూడా గుర్తులేవు, కానీ వీళ్ళందరూ కూడా సినిమా గురించి ఎంతో కష్టపడ్డారు. సో నేమ్స్ గుర్తు లేకపోయినా సరే దందా మూవీ టీం వీళ్ళైతే గుర్తుపెట్టుకోండి. మంచి క్యారెక్టర్ స్కోప్ ఉంది వీళ్ళకి. ఇప్పటి వరకు ఏం చేశారు, ఎంతవరకు చేశారు, చేయగలరా లేదా అనేది ఎలాంటి పక్షపాతం లేకుండా మీరు చేయగలరు, మీరు చేయండి అనే ఇంటెన్షన్తో నేను వీళ్ళంతా బాధ్యత అనేది అప్పచెప్పడం జరిగింది. సో ఇదంతా ఇంకా ఇంత ఫాస్ట్గా జరిగిందంటే మేజర్ కారణం ఏంటంటే మన సతీష్ ఓ పక్కన లీడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ, ఇంకో పక్క తన జాబ్ చేసుకుంటూ, మీడియా ఫీల్డ్లో కంటిన్యూ చేస్తూ, దాంతోపాటు ఒక 1 week 10 days టైం తీసుకొని ఈ దందా మూవీకి అయితే నేను లేకపోయినా స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ అవ్వకుండా స్క్రిప్ట్ నేను రాస్తూ అప్పటికప్పుడు సీన్స్ నేను ఫోన్లో తను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నా సరే ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వకూడదు. బ్రేక్ ఇస్తే మనకి ఫ్యూచర్ మూవీస్ ఉన్నాయి, దాంతోపాటు కొన్ని మనం పెద్ద ప్రొడక్షన్ కంపెనీతో టైఅప్ అయి ఉన్నాం, అవన్నీ ఆగుతాయని నా పని మేనేజ్ చేస్తూ ఈ ఫిల్మ్ అయితే చాలా వరకు కంప్లీట్ చేయడానికి హెల్ప్ అయ్యాడు. దాంతోపాటు కూడా ఇంకా ఇందులో ఉన్న చాలామంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ టీము, వీళ్ళందరూ కేవలం ఆర్టిస్టులు మాత్రమే కాదు, టెక్నికల్ సైడ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఫైట్ సీక్వెన్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ అవ్వచ్చు, అలాగే దానికి సంబంధించిన లొకేషన్స్ అవ్వచ్చు, అన్నింటిలో కూడా వాళ్ళ ఓన్గా వాళ్ళే ప్రిపేర్ అయ్యి కాస్ట్యూమ్స్ దగ్గర నుండి ఆ లొకేషన్స్ వరకు ఓన్ వెహికల్స్ ప్రిపేర్ చేసుకొని 120 ఛార్జ్ చేయకుండా కేవలం సినిమాలో మీకు కనపడాలి, సినిమా మనుషులతో మాత్రమే చేశారు. సో ఈ టీం అయితే మనం ఇప్పుడు ఒక 10 సినిమాలు చేస్తున్నామని మీకు తెలిసిందే. ఆల్రెడీ 3 movies అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా ఒక 5 daysలో మిగిలినవి కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాను. నేను చేయబోయే మన థియేటర్ మూవీస్కి కూడా వీళ్ళని మనం తీసుకుందాం అనే ఇంటెన్షన్తోనే వీళ్ళ హార్డ్ వర్క్ ఎలా ఉంటుందని ఈ టీంకి మొత్తం అంతా కూడా ఫ్రెషర్స్ని తీసుకున్నాం. ఇందులో ఎవరైతే మనకి బెటర్ దాన్గా మీ అందరూ చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగా బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేశారు ఏంటని చెప్పి మీరే ఎంకరేజ్ చేస్తారో ఆ విధంగా వీళ్ళు పర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో ఇంతకుముందు ఏం చేశారో నేను చూడలేదు, చేస్తారో లేదా అనే డౌట్ నాకు లేదు, చేస్తారనే నమ్మకం మాత్రమే నేను ఇచ్చాను. ఆ నమ్మకాన్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టుకున్నారు. దాంతోపాటు ఇది లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు మన అజయ్. సో అజయ్ కూడా స్టార్టింగ్ ఎందుకంటే మనకి స్లాంగ్ అవ్వచ్చు లేదా ఒకేసారి ఇంత పెద్ద రోల్ క్యారీ చేయడం అంటే చాలా కష్టం, కానీ నేను చేయలేనేమో అనే భయం లేకుండా నేను చేస్తాను పదన్నా చేద్దామని చెప్పి ఈ టీము వీళ్ళే సపోర్ట్గా ఉంటూ మంచిగా అయితే మొత్తం షూట్ అంతా మేము అదిరిపోయేలా ఒక మంచి అవుట్పుట్ తీసుకొని సినిమా అయితే రిలీజ్ చేసాం. సినిమా కంప్లీట్ చేసాం. రిలీజ్ కూడా త్వరలోనే వస్తుంది. మన నెక్స్ట్ లవ్ అనే మూవీ ఉంది. సో నెక్స్ట్ లవ్ మూవీ అయిన తర్వాత ఒకేసారి 5 సినిమాలు రిలీజ్ ఫంక్షన్ అయితే మనం చేయబోతున్నాం. అందులోనే డిసెంబర్లో రిలీజ్కి వస్తుంది ఈ మూవీ అయితే. ఎందుకంటే ముందే ఈవెంట్ అయితే ఉంటుంది. సో ఆ ఈవెంట్లో మిగిలిన అన్ని టీంలను కూడా పరిచయం చేస్తాను. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, కొంతమంది అయితే బెంగళూరు నుంచి కూడా వచ్చి ఈ మూవీలో అయితే చేయడం అనేది జరిగింది. సో వీళ్ళు ఎక్కడ మళ్ళీ మిస్ అవుతారో, వేరే షూట్లో ఉండడం వల్ల మళ్ళీ మీకు కెమెరా ముందు వీళ్ళని రప్పించిన మీకు ఓన్ ఒపీనియన్స్ అనేది షేర్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పుడే టీమ్గా మనం గ్యాదర్ చేసి చేయడం అనేది జరిగింది. సో జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో అయితే మనం ఈ సినిమాలు కంటిన్యూగా చేస్తూ ఉన్నాం. సో చేసిన తర్వాత కొంతమంది మనకి ఈసీ సినిమా సపోర్ట్ కూడా ఉంది. సో ఈసీ సినిమా నుంచి కూడా కొంతమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వచ్చి మన ఈ మూవీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఈసీ సినిమా. సో దాంతోపాటు చాలామంది అనుకుంటారు కృష్ణనగర్లో ఇప్పటికీ కూడా కొన్ని వందల మంది తిరుగుతూ ఉంటారు. ఒక రైటర్ గాను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గాను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గాను, ఒక యాక్టర్ గాను, ఇలా చాలా